హాయ్ అండి. ఇది ఒక మ్యారేజ్కి లెహెంగా అండి. అంటే మ్యారేజ్ పెళ్లి కూతురు పాపది కాదు, వాళ్ళ చెల్లిది ఇది. ఈ అమ్మాయికి ఏంటంటే పొట్టిగా ఉంది, నడుము అయితే కొంచెం లావు వల్ల సరిపోయిందండి. ఇక్కడంతా వచ్చి క్యాను ఇట్లా దీని కింద ఇస్తారు కదండి, ఈ బార్డర్ దగ్గర మందంగా ఇస్తారు కదా, ఇట్లా దీని లోపలంతా ఇట్లా అట్టలాగిస్తారండి. ఇది నీళ్ళలో వేస్తే కొంచెం మెద్దన లోపలికి వెళ్ళిపోతుంది. ఇదంతా వచ్చి కింద దీనికి స్టిఫ్ కోసం ఇచ్చారండి, బార్డర్ కింద ఇచ్చారు. అంతా ఇప్పేసాను, ఇప్పే ముందు చూపించుంటే బాగుండేదేమో. మళ్ళీ వచ్చి ఇక్కడ లైనింగ్ వచ్చింది కదా, ఈ లైనింగ్కి కూడా ఈ క్యాన్ ఇది ఇచ్చారండి. క్యాన్ కాదు, ఇది క్యాన్వాష్ లాగా ఇచ్చారండి. క్యాన్ కూడా ఇప్పేసాను, అది ఇప్పేసి లోపల పడేసాను. ఇవంతా ఫుల్గా ఉన్నాయండి, మొత్తం ఇప్పేసాను. అమ్మాయి ఏమంటుందంటే ఇది నాకు చాలా వెయిట్ ఉంది అక్క, మొత్తం తీసేయండి అంటే, ఇది రెడీమేడ్ కుట్లు కాబట్టి జస్ట్ అలా లాగానే వచ్చేసింది చూడండి. ఈ లైనింగ్కి ఇచ్చింది తీసేసాను, ఇట్లా లోపల పక్క ఈ పెద్ద బార్డర్కి ఇచ్చింది తీసేసాను. మళ్ళీ ఇక్కడ చూసారంటే ఇద్దండి, ఇక్కడ క్యాన్ వచ్చింది కదా, ఈ కుట్లు అంతా క్యాన్ కుట్లు ఇవంతా ఇప్పేసానండి. మొత్తం ఇప్పేసిన తర్వాత ఆ అమ్మాయికి ఇప్పుడు కానీ పొడవు చూసుకుంటే పొడవు వచ్చి 4 ఇంచులు పొడవు ఉందండి. మామూలుగా అయితే ఆ క్యాన్ అంతా ఉండడం వల్ల కొంచెం ఉబ్బుకున్నట్టు ఉండడం వల్ల పొడవు సరిపోయింది. ఇప్పుడు అవంతా రిమూవ్ చేసేయడం వల్ల పొడవు ఎక్కువైపోయింది 4 ఇంచులు. అప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ జస్ట్ అండి ఇక్కడ మడిచి కుట్టి నేను చూపిస్తానండి. కుట్టిన తర్వాత ఎలా ఉంటుంది, మనం ఎగ్జాక్ట్గా ఈ కుట్టు లోపలికి వేసుకోవాలండి. లోపలికి పోయేటట్టు వేసుకోవాలి, బయటకు వచ్చేటట్టుగా అంటే లోపలికి పోయేటట్టు. ఎట్లా వేస్తే నీట్గా కనబడకుండా వస్తుందో తీసి చూపిస్తానండి. ఇవంతా తీసి పడేసాను. క్యాను ఈ క్యాన్వాష్, ఈ కింద వచ్చే వాళ్ళ స్టిఫ్ కోసం ఇచ్చి క్యాన్వాష్ అంతా పడేసాను. దీన్ని మాత్రం చూపిస్తాను అండి. నాకు మొత్తం కలిపి పొడవు 43 ఇంచులు ఉందండి. మనకు అమ్మాయి కావాల్సిన ఎగ్జాక్ట్గా 40 ఇంచులు అండి. అంతా 40 ఇంచులు అయితే ఇక్కడ టాంచి మనం పెట్టి చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 1.5 ఇంచు అండి. మనకు పైకి 1.5 ఇంచు, లోపలికి 1.5 ఇంచు పోతే మొత్తం మీద 3 ఇంచులు వస్తుంది. 3 ఇంచులు పొడవు తగ్గిపోతే సరిపోతుందండి. చూడండి ఎగ్జాక్ట్గా 1.5 ఇంచు చూసారా. ఇంత పెట్టేసి కన్నా మనము పెట్టుకొని ఎగ్జాక్ట్గా ఈ గీత ఉంది కదండి, ఈ గీత మీద ఎగ్జాక్ట్గా కరెక్ట్గా అటు ఇటు పోకుండా కుట్టుకుంటూ వచ్చామంటే నీట్గా వస్తుందండి. అది నేను కుట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇది కుట్టుకోవాలి 3 ఇంచులకి. మళ్ళీ వచ్చి మనకు లైనింగ్ ఇచ్చారు కదండి, ఇక్కడ కూడా మనం క్యాన్ తీసేస్తాం కదా, ఇది కూడా పొడవు కొలుచుకొని ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా. ఇది కూడా మనం లోపలికి మర్చుకోవాలి. ఇది లోపల లైనింగ్ వేసుకొని సైడ్ కుట్టేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను అండి. హాయ్ అండి, ఇంతకుముందు చూపించాను కదా, అది దాందేనండి. ఇది చూడండి ఫుల్గా ఇక్కడనే నేను కుట్టింది, ఎగ్జాక్ట్గా తెలియకుండా వెళ్ళిపోయింది చూడండి. అసలు మనకి ఇట్లా పొడవు ఉంటే ఇక్కడ నడుము దగ్గర తీసుకుంటున్నామంటే ఫినిషింగ్ రాదండి. నడుము కన్నా చాలా ఇంతగానో లూజ్ ఉంటే కనుక, అంటే ఇక్కడ అని చూపిస్తాను చూడండి, ఇంతగానో లూజ్ ఉంటే కనుక ఫుల్గా ఈ పట్టి ఇప్పించేసి మళ్ళీ ఈ కుర్చీలు పెట్టుకొని నీట్గా ఐరన్ చేసి కుట్టుకోవడం బెస్ట్. ఈ అమ్మాయికి నడుము సరిపోతుంది, జస్ట్ పొడవే కాబట్టి ఈ అంచుందని జస్ట్ నేను ఇక్కడ 3 ఇంచెస్ లోపల పెట్టేశానండి. ఇద్దండి 3 ఇంచెస్ మాత్రమే లోపల పెట్టించాను, తెలుస్తుందా అండి. ఇదా 3 ఇంచెస్ లోపల పెట్టి టక్కు పెట్టేశాను, తెలియకుండా అయిపోయింది. ఈ టక్కు పెట్టాం కాబట్టి ఆటోమేటిక్గా లైనింగ్ క్లాత్ కూడా పొడవు వచ్చేస్తుంది. ఇక్కడ కూడా కొంచెం మర్చి లోపలికి పెట్టేశానండి పట్టిలాగా, అంతేనండి.